అందరికీ నమస్కారం. తన్వి చెప్పే కథలకు స్వాగతం. ఈరోజే మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఈరోజే పుత్ర గణపతి వ్రతం ఎంతో పవిత్రమైన విశేషమైన రోజు. భారతీయ సనాతన సాంప్రదాయాల్లో పుత్ర సంతానానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. వేదంలో చెప్పబడ్డ ప్రకారం మనిషి పుడుతూనే 3 రుణాలతో పుడతాడు. ఋషి రుణం, దేవరుణం, పితృరుణం అనేవే 3 రుణాలు. అందులో చివరిదైన పితృరుణం తీరాలంటే సంతానవంతుడై ఉండాలి. ఇదే విషయాన్ని ధర్మశాస్త్రాలు కూడా పున్నామ నరకాత్రయత ఇతి పుత్ర, పుత్రుడనేవాడు పున్నామ నరకాల నుండి రక్షిస్తాడని చెబుతున్నాయి. అయితే పుత్ర సంతానానికి ప్రాధాన్యం లభించడంలో ఒకనాటి సాంఘిక పరిస్థితి ప్రభావం కూడా ఉండవచ్చు. పుత్రుడు జన్మిస్తే తమ తరువాత వంశపారపర్యంగా రాజ్యపాలనను స్వీకరించేందుకు ఆనాటి ప్రభులు వ్యవసాయం తదితర పనుల్లో చేదోడు వాదోడుగా ఉంటాడని సామాన్య ప్రజలు భావించేవారు. ఈ విధంగా ఈ భావన ప్రజల్లో స్థిరంగా నిలిచిపోయిందని చెప్పవచ్చు. తనకు తెలిసి తెలియక చేసిన పితృ సంబంధమైన దోషాల వల్ల సంతాన భాగ్యానికి దూరం కావాల్సి వస్తుందని చెబుతోంది జ్యోతిష్య శాస్త్రం. వ్యక్తి యొక్క జాతక చక్రానుసారం ఆయా గ్రహాలు దుష్ట స్థానాల్లో ఉన్నను లేక పాపగ్రహాలతో కలిసి ఉన్న దాని ఫలితం వల్ల సంతాన భాగ్యం కలగకపోవచ్చు. అటువంటి ప్రారబ్ధాన్ని అనుసరించి ఏర్పడే సర్వవిధ దోషాల్ని పోగొట్టడంలో గణపతి ప్రథముడు. పుత్ర సంబంధమైన దోషాలన్నిటికీ సులువైన పరిష్కారం ఈ పుత్ర గణపతి వ్రతం. కలౌ చండీ వినాయకౌ, కలియుగంలో పార్వతీదేవి, గణపతి త్వరగా అనుగ్రహం ప్రసాదించే దేవతల్ని శాస్త్రాల్లో చెప్పబడింది. సకల సంపదలను ప్రసాదించే సిద్ధి ప్రదాత గణపతి. పుత్రాది లభతే పుత్రానాన్ అంటూ గణపతి ఆరాధన వల్ల సంతానాన్ని పొందవచ్చని నారద పురాణంలో చెప్పబడింది. దేవతాగణాలకు ఆదిగా విజ్ఞానాలకు అధిపతిగా ఆవిర్భవించిన గణేశునికి ఆకారాన్ని బట్టి ఆధిపత్యాన్ని బట్టి అనేక నామాలు ఏర్పడ్డాయి. ఎల్లప్పుడూ మూలాధారంలో నివసించే వినాయకుణ్ణి యోగులు ప్రతినిత్యం ధ్యానిస్తుంటారని గణపతి అథర్వ శీర్షం వర్ణిస్తోంది. వినాయక చవితి వ్రతం, సంకష్ట చతుర్థి వ్రతం, దుర్వా గణపతి వ్రతం తదితర వ్రతాలు గణపతిని ఉద్దేశించినప్పుడే అయినప్పటికీ పుత్రఫలప్రదంగా చెప్పబడింది మాత్రం పుత్ర గణపతి వ్రతమే. గణపతియే ప్రధాన దైవంగా ఆరాధింపబడే పుత్ర గణపతి వ్రతాన్ని పాల్గొన శుద్ధ చవితి నాడు ఆచరించాలని వ్రత నిర్ణయ చంద్రిక అనే గ్రంథం వల్ల తెలుస్తుంది. ఈరోజు ఉదయాన్నే తలంటు స్నానం చేసి వ్రతానికి కావలసిన దూర్వాలు, గన్నేరు పూలు, ఉండ్రాళ్ళు, అరటిపండులు తదితరాలని వ్రతానికి ముందుగా సిద్ధం చేసుకోవాలి. భార్యాభర్తలిద్దరూ ఇంటిలో ఈశాన్య భాగంలో నేలపై అలికి దానిపై తెల్లని వస్త్రాన్ని పరచాలి. దానిపై ధాన్యాన్ని పోసి మధ్యలో వినాయకుని ప్రతిమను స్థాపించుకోవాలి. ప్రతిమ లేనట్టయితే ఒక కలశాన్ని కూడా పెట్టుకోవచ్చు, లేదా మట్టితో గణపతి ప్రతిమను తయారు చేసుకోవచ్చు. దీపారాధన చేసిన అనంతరం వంద్యాది దోష నివారణ ద్వారా సంతాన ప్రాప్త్యర్థం పుత్ర గణపతి వ్రతం కరిష్యే అని సంకల్పం చెప్పుకొని పూజను ప్రారంభించాలి. విఘ్నేశ్వరునికి ఓం గణపతయే నమః అంటూ బిగ్గరగా చెబుతూ ఉపాచారాలను సమర్పించాలి. పంచామృతాలతో అభిషేకించి గణపతికి ఇష్టమైన ఉండ్రాళ్ళు, పండ్లు తదితరాలను నైవేద్యంగా సమర్పించి నీరాజన సేవతో పూజను ముగించాలి. గణపతి ప్రీతి కొరకు 21 నామాలైన గజాస్యుడు, విఘ్నరాజు, లంబోదరుడు, శివాత్మజుడు, వక్రతుండు, శూర్పకర్ణుడు, కుప్ష్టుడు, వినాయకుడు, విఘ్ననాశుడు, వికటుడు, వామనుడు, సర్వార్తినాశి, భగవాన్, విఘ్నహర్త, ధూమ్రకుడు, సర్వదేవాదిదేవుడు, సుముఖుడు, ఏకదంతుడు, పాలచంద్రుడు, గణేశ్వరుడు, గణపుడు ఈ నామాలను చదువుతూ 21 దుర్వాలు, గన్నేరు పుష్పాలను గణపతిపై ఉంచాలి. అనంతరం పుత్ర గణపతి కథను చదివి అక్షతలను దంపతులు శిరస్సుపై ధరించాలి. పిదప తీర్థప్రసాదాలను స్వీకరించి ఆనాటి సాయంత్రం వేళలో భోజనాన్ని చేయాలి.
పూర్వం కృత్యవీరుడనే రాజు ఉండేవాడు. ఆయన భార్య పేరు సుగంధ. సంతానం లేకపోవడంతో వీరు ఎన్నో వ్రతాలను ఆచరించారు. కానీ సంతానం లభించలేదు. చివరికి ఇక ఈ జన్మలో పుత్రయోగం లేదని నిశ్చయించుకొని ప్రాణత్యాగానికి సిద్ధపడగా సంచారం చేస్తూ అక్కడికి వచ్చిన నారద మహర్షి వారిని వారించి వారి కోరిక తీరేందుకు బ్రహ్మదేవుడి వద్దకు వెళ్ళి ఉపాయాన్ని అడిగాడు. అప్పుడు బ్రహ్మదేవుడు కృత్యవీరుని పూర్వజన్మ వృత్తాంతాన్ని తెలియజేశాడు. కృత్యవీరుడు పూర్వజన్మలో ఒక వేటగాడు. మరణించే వరకు అనేక దోపిడీలు, దొంగతనాలు, హత్యలు మొదలైనవి చేస్తూ జీవించేవాడు. ఆ జన్మలో చేసిన ఘోరమైన పాప ఫలితంగా ఈ జన్మలో సంతానం కలగలేదని నారదునికి చెప్పగా వెంటనే నారదుడు ఈ వృత్తాంతాన్ని కృత్యవీరునికి తెలియచేశాడు. దాంతో భీతిల్లిన కృత్యవీరుడు నారదుణ్ణి పాపానికి పరిహారం తెలియజేయమని కోరాడు. దాంతో నారదుడు కృత్యవీరునిపై జాలితో గణేశ ఆరాధన చేయి, దానివల్ల నీ సర్వపాపాలు నశించి సంతానవంతుడు అవుతావు అని ఉపదేశించాడు. దాంతో నారదుడు చెప్పిన ప్రకారంగా ఆ దంపతులు గణేశుణ్ణి ఆరాధించి మెప్పించి తత్ఫలితంగా పుత్ర సంతానాన్ని పొందారు. ఈ వ్రతాన్ని సాక్షాత్తు పరమశివుడు పార్వతీకి చెప్పాడని పురాణ కథనం. ఎంతోమంది ఈ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతో ఆచరించి సత్ఫలితాలను పొందినట్లుగా పురాణాల ద్వారా మనకు తెలుస్తుంది. ఆనాటి నుండి ఈనాటి దాకా ప్రాచుర్యాన్ని పొందుతూ సంతానహీనులకి కల్పవృక్షంగా నిలుస్తున్నది.